చెప్పండి మేడం, ఈరోజు కేటీఆర్ను ఏసీబీ వాళ్ళు విచారణ పిలిచారు. అంటే ఓన్లీ ఈ ఫార్మా రేస్ కేసు మీదనే ఇక్కడ విచారణ జరుగుతుందా, లేకుంటే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నోసార్లు ఆయన పైన ఆరోపణలు చేశారు, ఆ కేసులు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అవుట్ మీద కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుందా మనకు? అంటే ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఫోకస్ చేశారు కేటీఆర్ అన్న మీద. 1 ఇయర్ నుంచి ఏదో ఒక ఇష్యూని లేవనెత్తి డైవర్షన్ చేస్తూ అవన్నిటిని కూడా సక్సెస్ కాలేక ఈరోజు ఈ ఫామ్లో కేసుని తీసుకొని వచ్చిండ్రు. దాంట్లో కూడా అది ఏమంత స్ట్రాంగ్ కేసు కాదు, దాంట్లో అవినీతి జరగలేదు, ఎటువంటి నిధులు మిస్యూజ్ చేయలేదు. అది ప్రాపర్గా ఆ ఫామ్లా ఈ రేస్ గురించే మనము యూజ్ చేయడం జరిగిందని క్లియర్గా అన్ని విధాలుగా ఆయన మీడియా ముఖంగా కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా కూడా కొన్ని పాలసీ ఇష్యూస్ బేస్ చేసుకొని దీంట్లో అవినీతి జరిగిందని వారి మీద అక్రమ కేసు బనాయించి ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కేసుని పెట్టుకొని అన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క కేసే కాదు, మాకు అర్థమవుతుంది ఏదో ఒక కేసు బనాయించి ఖచ్చితంగా అన్నని జైలుకి పంపించాలనే ఉద్దేశంతోనే, ఇంటెన్షన్తోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఆయన పేరు నిజంగా రేవంత్ రెడ్డి కాదు, రివెంజ్ రెడ్డి అనే పెట్టాలా. మా మొహమ్మద్ అలీ గారు అన్నట్టు రివెంజ్ పాలిటిక్సే నడుస్తున్నాయి 1 ఇయర్ నుంచి. ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, వాటిని అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈరోజు మనం నిన్నటి నుంచి చూసుకుంటే తిరుమలలో ఒక తొక్కిసలాట జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలామంది చనిపోయారు, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎటువంటి కవరేజ్ ఇవ్వట్లేదు, కేవలం కేటీఆర్ గారి ఇష్యూనే ఫోకస్ చేసి అదే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ అర్థమవుతుంది పైనుంచి వాళ్ళ బాస్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అక్కడ అదే ఇష్యూని చూపిస్తూ అది డైవర్ట్ చేసి, సో ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ పార్టీలో కామన్ అయిపోయింది. అండ్ రేవంత్ రెడ్డి గారిని ఏంటంటే సీఎంగా ఎవరు గుర్తించట్లేదు కాబట్టి ఇట్లాంటి చర్యలకి ఆయన పూనుకొని అందరూ నన్ను గుర్తించాలి ఒక రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ మొన్న అల్లు అర్జున్ గారు కేసు అయినప్పుడు ఆయన పేరు మర్చిపోయినరు అని చెప్పేసి ఆయన మీద కేసు వేసిండ్రు. అండ్ రీసెంట్గా తెలుగు అసోసియేషన్ ఏదో ప్రోగ్రామ్ అయినప్పుడు ఒక యాక్టర్ కూడా ఆయన పేరు మర్చిపోయిండు, కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. సో నిజంగా ఎవరైనా కూడా మర్యాదతోని మంచితనంతో వాళ్ళ క్రెడిబిలిటీని చూపించుకుంటారు. కానీ ఇక్కడ భయపెట్టి బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకొని ఆయనని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే నడుస్తుంది, అదే ట్రెండ్గా ఇప్పుడు మారిపోయింది. బట్ ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఏం చేసినా కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వెనకకు తగ్గేదే లేదు. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మేము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే ప్రజల గురించి, సంక్షేమం, అభివృద్ధి గురించి ఏదైతే ఫోకస్ చేసినామో అదే ఫోకస్ ఇప్పుడు వాళ్ళు ఇస్తా అన్న హామీలు అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాటి మీద మేము ప్రశ్నిస్తాం. అండ్ అన్నని ఏమైనా ఇబ్బంది పెడితే అక్కడ ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన కూడా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని విపరీతంగా ప్రజాసొమ్మును దోసుకున్నాడు అని చెప్పేసి సీఎం ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే కేటీఆర్ను తప్పకుండా అరెస్టు చేస్తామని పలు సందర్భాలల్లో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు మనకు తెలుసు. ఆ వాక్యాలను ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల బ్యాగుతో దొరికి ఆల్రెడీ కేసు మీద, బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కానివ్వండి, వివిధ డిస్టిక్లలో అభివృద్ధి కార్యక్రమాలే చేసిండ్రు తప్ప ఇప్పుడు దాకా ఎక్కడ కూడా అవినీతి లేదు. ఎంత పవర్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసిరో, దాన్ని మిస్యూజ్ చేయలేదు. వీరు చూసుకుంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో 1,00,000 కోట్ల అప్పు చేసిరని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ 1,00,000 కోట్ల అప్పు చేసినా కూడా మేము అభివృద్ధిని క్లియర్గా మేము చూపిస్తున్నాం. ఫ్లైఓవర్స్ కట్టినాం, మెడికల్ కాలేజెస్ కట్టినారు, కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టినారు, ఎన్నో డెవలప్మెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాము. అండ్ చాలామందికి దళిత బంధు స్కీమ్స్ లాంటివి ఎన్నో స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇట్లా అన్నీ చేస్తూ అంత అప్పు చేసినా ఇంకా దానికంటే ఎక్కువ రెవెన్యూ కూడా చూపించడం జరిగింది. కానీ 1 ఇయర్ కాలంలో ఆయన ఇస్తా అన్న హామీలు పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయకపోగా ఒక గ్యారంటీ ఫ్రీ బస్సు పెట్టి దాంతో కూడా మహిళలను ఇబ్బంది పెట్టి అండ్ మహిళలని 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి అబద్ధపు మాటలు నేషనల్ మీడియాలలో వాళ్ళ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మహిళలకు 2,500 ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్పడం. అంటే అబద్ధాలు చెప్పడము వీళ్ళతోనే సాధ్యం అవుతుంది. పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఏవైనా కూడా ఇప్పుడు మీరు చూడండి, పీక్స్లో ఉంటుంది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. అప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కీమ్స్ ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎవరి సొమ్ముతోని ఈయన ఇంతగానో అడ్వర్టైజ్ చేస్తున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి సొమ్ము వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన పైసలతోనే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. సో మొత్తం కూడా ప్రజల సొమ్ముని ఆయన మిస్యూజ్ చేస్తున్నాడు కంప్లీట్గా.
అండ్ ఏదైతే రెవెన్యూ తెలంగాణ రాష్ట్రంలో జనరేట్ అవుతుందో అది తెలంగాణ ఖజానాలోకి పోవట్లేదు, రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోతుంది, వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర పోతుంది. సో అందుకనే మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు, అది చాలా తగ్గిపోతుంది, దానివల్ల మేము రైతు భరోసా మేము పూర్తి స్థాయి ఇవ్వలేకపోతున్నాం, అందుకని ఇస్తా అన్న 15,000 కాదు 12,000 చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దాని గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడతారు, ప్రియాంక గాంధీ వచ్చి చెప్తారు మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ ఇచ్చిన 10,000 కాదు, బిచ్చం కాదు, మేము ఇంకా హుందాగా ఉండేటట్టు రైతులని ఇంకా రాజుల్లాగా చేస్తామన్నారు. రైతులను రాజు చేసింది కేవలం కేసీఆర్ గారే. 24 గంటలు కరెంట్ ఇచ్చి, టైంకి వాటర్ ఇచ్చి, వారికి రైతు భరోసా కానివ్వండి, బీమా కానీ అవన్నిటిని కూడా అందించి రైతులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ ఎటువంటి సూసైడ్ రేట్స్ తగ్గినాయి. కానీ ఇప్పుడు 1 year నుంచి చూసుకుంటే ఎంతోమంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎన్నో క్రైమ్ రేట్స్ పెరిగినాయి. అండ్ విద్యార్థులు ఏమంటారు పాయిజనస్ ఫుడ్ తిని ఒక 50 మందికి పైగా చనిపోవడం జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా అవన్నీ కనిపించట్లేదు, వాటి మీద ఎటువంటి రివ్యూ లేదు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఫోకస్ చేస్తూ ప్రజలని డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మారట్లేదు. మేము ఏమనుకున్నాం అంటే మొన్న 2-3 సందర్భాలలో కేటీఆర్ గారి పేరు కానివ్వండి, బీఆర్ఎస్ గురించి ఒక 2-3 సందర్భాలలో మాట్లాడకపోతే ఇప్పటి నుంచి ఆయన మారుతాడేమో, అంటే కొంచెం బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం. కానీ కుక్కతోక వంకరలాగానే ఆయన ఎంత కుక్కను తీసుకుపోయి సింహాసనంలో కూర్చోబెట్టినా దాని బుద్ధి ఎక్కడ మర్చిపోదు, అదే చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా. డెఫినెట్గా ప్రజలు ఏమంటారు పిచ్చి కుక్కలాగా అరుస్తున్నాడు ఆయన. ఆ కుక్కని ఎట్లా కొట్టాలనేది ప్రజలకి తెలుసు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థలని కానివ్వండి, ఇంకేమైనా కూడా వీళ్ళు ఏదైనా క్యాంపెయినింగ్ చేయడానికి వెళ్తే కూడా ఆ రాళ్ళు తీసుకొని కొట్టడానికి, చెప్పులు దండలు మెడలు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ కేటీఆర్ గారికి మా ఒక్క మద్దతే కాదు, బీఆర్ఎస్ పార్టీ మద్దతే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, డైవర్షన్ పాలిటిక్సే తప్ప రాష్ట్రానికి బాగు మాత్రం జరగట్లేదని వాళ్ళకి అర్థమైంది, రియలైజేషన్ అయింది వాళ్ళకి. సో ఇప్పుడు గుర్రం ఎవరో గాడిదెవరో అర్థమైంది, వారి పరిపాలన డిఫరెన్సెస్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చివరిగా కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ నాయకులది, కార్యకర్తలది కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? అంటే కార్యాచరణ ఏం లేదండి, ఆల్రెడీ నిన్న చూసుకోవచ్చు, ఈరోజు పొద్దున అన్న ఏసీపీ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు ఇది చాలా చిన్న కేసు, దాన్ని భయపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా అది లీగల్గా మేము ఎదుర్కొంటాం. మనల్ని డైవర్ట్ చేయడానికి, మన మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి మాత్రమే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. సో మీరు దాని మీద ఫోకస్ చేయకండి. ఏదైతే హామీలు వాళ్ళు ఇస్తా అని ఇవ్వలేక ప్రజలను మోసం చేస్తున్నో అవన్నిటిని కూడా ఎండగట్టడానికి మనం ఖచ్చితంగా ప్రశ్నించాలా అని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా అదే జోస్తో మేము ముందుకెళ్తాం, ఇంకా గట్టిగా పనిచేస్తాం, ఇంకా గట్టిగా ప్రజలలోకి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పులన్నిటిని కూడా చూపిస్తూ వాళ్ళ పక్షాన నిలబడి మేము డెఫినెట్గా పోరాడుతూనే ఉంటాం. అంటే వెనుకకు తగ్గేదే లేదు. అదే అని అనుకుంటాడు కదా, అంటే నార్మల్గా ఒక బాల్ ఇస్తే అది అటే వెళ్ళిపోతుంది అనుకుంటాడేమో, కానీ అది ఎంత స్పీడ్గా వచ్చి ఆయన ముక్కుకు తాకుతుందో మూతికి తాకుతుందో అర్థం అవ్వట్లేదైనా. అంతే గట్టిగా మేము వచ్చే రోజులో ఆయనకి వారికే కానీ వారి పార్టీకే కానీ బుద్ధి చెప్పడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం.